ఇంటికెళ్ళేసి తాండ్ర తినేసి మధ్యాహ్నం అయితే ఎక్కడైనా పశువులకో లేదా ఎక్కడైనా పంపిస్తారేమో అనుకున్నా. కానీ మళ్ళీ అదే బట్టలేసుకొని అదే తల మీద కవర్ పెట్టుకొని మళ్ళీ చేనుకొస్తానని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఉదయం తీసుకెళ్ళిన మొక్కలంతా మొత్తం నాటేసుకొని వెళ్ళిపోయాను. దాని తర్వాత మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత అయితే మళ్ళీను ఇంటికెళ్ళగానే మళ్ళీ మొక్కలుడ్చడమే వీళ్ళు. మేమనేది పశువులు తీసుకెళ్ళిపోయామనేసి నాకనేది మధ్య దారిలో ఎదురయ్యారు. ఇంకేం చేస్తాంలే అనేసి నేను కూడా మొక్కలేసుకొని వచ్చేసాను. నేనైతే కొండ చేనులోని వచ్చి రాగానే ఇంక మొదలైతే పెట్టేసాను మొక్కలుడ్చడానికి. అలానే ఉదయం అయితే వేరే మొక్కలైతే కూడా కొన్ని ఉడిచాను. అంటే చెట్లు ఓన్లీ చిలవరి చెట్లే అంటే మధ్యలోనే చనిపోతాయంట చిల్లర మొక్కలు కొన్ని. అందుకని వేరే వేరే చెట్లు కూడా నాటు అనేసి అన్నారు. వీటితో పాటు నాకు నీడ మొక్కలు అలానే చాలా మొక్కలు ఇచ్చున్నారు. నీడ మొక్కలు ఒక్కటే గుర్తుంది. మిగిలిన వాటి పేర్లయితే గుర్తులేదు. నిమ్మ, నారింజ, సీతాఫలాలు, రాంఫలాలు మొక్కలైతే కొన్ని ఇచ్చున్నారు. అవి కూడా నాటుతున్నాను మధ్య మధ్యకి. మామిడి మొక్కలు కూడా ఉన్నాయి. అలానే నిన్ననేది అలానే కొండలో పండే మామిడి పళ్ళు ఉంటాయి కదా! కొండ మామిడి పళ్ళు అంటారు కదా! వాటి టంకలైతే కూడా నాటేస్తున్నాను. ఈ కొండ చేనులోని మధ్యలోని. అవన్నీ పెద్ద చెట్లవుతాయి. చిలవరి చెట్లు అవసరం లేదు. పెద్దగా చెట్లుంటే చాలా పెద్ద చెట్లవుతాయి. అందులోనే మిరియాలు ఎక్కించుకోవచ్చు. దాని కిందన కాపీ ఉడిసేసుకోవచ్చు. ఒక్క చెట్టు చాలు మనకు ఒక 50, 60 మొక్కలు స్థాపించడానికి. కాపీ మొక్కలనేటిది అక్కడ మనం నాటుకోవడానికి. కిందనైతే ఒక మామిడి చెట్టు ఉంది. మీకు కనబడట్లేదులే. ఆ మామిడి చెట్టుకైతే నేను దగ్గర దగ్గర ఒక 80 మొక్కలేసున్నాను. ఒక 2 మామిడి చెట్లున్నాయన్నమాట. ఆ కారు మామిడి చెట్లు. కొండ చేనులోని, గట్లల్లోని అలానే మధ్య మధ్యకి ఎక్కడ పడితే అక్కడ ఉడిచేస్తున్నాను. అవనేటిది తుప్పలు కొట్టేసిన తర్వాత అయినా నాటుద్దో లేదో తొందరగా నాటిస్తే బాగుండు. ఎందుకంటే తుప్పలు కొట్టేసిన తర్వాత అయితే తువ్విచ్చేస్తాం కదా! మేము తువ్వించేటప్పుడు చేననేటిది ఆ మొక్కలనేది నరికేస్తారు. అప్పుడనేది నేను జాగ్రత్తగా చూసుకొని తువ్వించుకోవాలి. లేదంటే మాత్రం నరికేస్తారు ఈ కొండ చేను తువ్వించేటప్పుడు అనేది తువ్వే వాళ్ళకైతే చెప్పాలి. చూసుకొని తువ్వండి మామిడి మొక్కలనేటిది నాటేసున్నాను అనేసి. ఎలానో తుప్పలు కొట్టేటప్పుడు కూడా కొన్నైతే నాటింది అయితే దానికైతే నేననేది రాళ్ళనేది చుట్టూరా దాని మొదలోనైతే చుట్టూరా రాళ్ళనేది ఎట్టేస్తాను. అలానే ఇంకా ఏం చేస్తాంలే అనేసి వచ్చిన వెంటనే మొక్కలైతే స్టార్ట్ చేసి ఉడిచేస్తున్నాను కదా! దీంతో పాటు ఒక 3 మొక్కలు ఉడిచి ఉన్నాను. ఈ చేననేటిది ఎప్పుడు పెద్ద తోట అవుద్దో ఏంటో నేననేది ఇప్పుడు నాటుతా ఉన్నాను మొక్కలు. ఆల్మోస్ట్ ఆ కిందనైతే చూసారు కదా! అటు సైడ్ అయితే నా రైట్ సైడు అటు సైడ్ అయితే పెద్ద పెద్ద చెట్లయిపోయింది. వాళ్ళకనేది ఆల్మోస్ట్ కాపీ కూడా వచ్చేసింది. నేననేది ఇప్పుడు నాటుతున్నాను చిల్లర మొక్కలు. ప్రతి ఇయర్ నాటుతున్నాను గానీ ప్రస్తుతానికైతే ఎప్పుడవుతదో తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ నాటిన మొక్కలనేది కొంచెం హైట్ వచ్చి ఉండింది. కిందటి సంవత్సరం కూడా నేననేది మొక్కలనేది ఉడిచేసాను. ప్రతి సంవత్సరం నేను ఉడుస్తూ ఉంటాను కానీ ఎప్పుడు ఎదుగుతాదో తెలియట్లేదు. ఆ కిందటి సంవత్సరం ఉడిచిందయితే వీలైతే నెక్స్ట్ ఇయర్ అయితే కాపీ ఊడ్చడానికైతే సెట్ అయిపోద్ది ఆ మొక్కలు. ఈ సంవత్సరం కొత్త చేన్ని నరికించి ఇదనేది కాలిన దగ్గర బాగా ఎదుగుద్దంటే ఇంకేం చేస్తున్నాం అనేసి కొత్తగా మళ్ళీ న్యూగా నరికించి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అవనేది కాల్చలేదు. చిన్న చిన్న తుప్పలుంటే బయలు చేసి ఉడిచేసాము. చేని కొత్తగా నరికేసి మంట పెట్టేసి నీట్‌గా కాలిస్తే ఆ బుగ్గి అనేది ఎదిలితే మొక్కలనేది చాలా తొందరగా ఎదుగుద్దంటే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. అలా నెక్స్ట్ డే కూడా దాని తర్వాత రెండో రోజు కూడా మొక్కలుడ్చడానికే వెళ్తున్నాను పొద్దున్నే. ఇవాళైతే నేనైతే రాననుకుంటా. అక్కడే ఉండిపోతాను. అమ్మాయి భోజనం తీసుకొని వచ్చేస్తది. తుప్పలు కొట్టాలి. కొండ చేను అనేది తొందరగా వర్షాలు పడిపోతుంది కాబట్టి ఏదైనా పంట చేసి మొక్కలనైతే తొందరగా ఎదగబెట్టాలి. అలా వచ్చేసి అమ్మ అయితే నన్ను భోజనం అయితే తెచ్చేసింది. ఇంకేం చేస్తాంలే అనేసి అమ్మ తుప్పలు కొట్టడం అయితే స్టార్ట్ చేసింది. నేనైతే అన్నం తినేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్